నెంబర్ 10 రాజస్థాన్. సో రాజస్థాన్ అయితే ఐపీఎల్ 2025లో పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్లో నిలిచింది. సో వాళ్ళ ప్లేయర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో వాళ్ళు రిలీజ్ లిస్ట్ ఇలా ఉండొచ్చు. సో ముందుగా షిమ్రన్ హెట్మైర్ అయితే ఈ సీజన్లో అనుకున్నంతగా ఆడలేదు. 13 innings-లో 239 రన్స్ మాత్రమే కొట్టాడు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో తను ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే స్కోర్ చేశాడు. సో హెట్మైర్ వెళ్ళిపోతే ఆర్ఆర్కి 11 కోట్ల పర్స్ ఖాళీ అవుతుంది. అండ్ ఇంకా తీక్షణ, తుషార్ దేశపాండే. సో ఇద్దరు ప్లేయర్స్ని రాజస్థాన్ ఆప్షన్లో 6.5 crores 4.4 crores పెట్టి కొనుక్కుంది. కానీ వీళ్ళైతే ఫెయిల్ అయ్యారు. తీక్షణ 11 innings-లో 11 వికెట్స్ తీశాడు. అండ్ తుషార్ 10 innings-లో 9 వికెట్స్ తీశాడు. సో మెయిన్లో ఇద్దరు అకౌంట్ కూడా 9+ ఉంది. అండ్ ఇంకా ఫరూకీ, బర్గర్, ప్రెటోరియస్. అండ్ వీళ్ళతో పాటు మరో బిగ్ ప్లేయర్ నితీష్ రాణా. సో రాణా అయితే 11 innings-లో 217 పరుగులు చేశాడు. సో రాణా అయితే ఈ సీజన్లో ఎక్కువగా సింగిల్ డిజిట్ స్కోర్స్కి అవుట్ అయ్యాడు. సో రాజస్థాన్ మోస్ట్లీ ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెంబర్ 9 కేకేఆర్. ఈ టీం కూడా పాయింట్స్ టేబుల్ అట్టడుకే పరిమితమైంది. సో కేకేఆర్ టీం రిలీజ్ లిస్ట్ ఇలా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ వెంకటేష్ అయ్యర్. సో వెంకటేష్ అయ్యర్ అయితే కేకేఆర్ ఏకంగా 23.75 కోట్లకు బై చేసింది. అండ్ ఆప్షన్ టైంలోనే ఈ ప్రైస్ వెంకటేష్కి వర్త్ అన్న డౌట్స్ చాలా వచ్చాయి. సో అయ్యర్ అయితే ఈ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయాడేమో కానీ తనైతే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో తప్ప పెద్దగా చెప్పుకునేలా ఏ మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేయలేదు. సో అయ్యర్ అయితే జస్ట్ 142 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ ఒక్క రన్కి 16 లక్షల పైగా తీసుకున్నాడు. సో అయ్యర్ని రిలీజ్ చేసి కేకేఆర్ అయితే వాళ్ళ పర్స్ని ఇంకా పెంచుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఆండ్రిక్ నోట్రైజ్. సో కేకేఆర్ అయితే 6.5 crores-కి బౌలర్ని బై చేసింది. బట్ నోట్రైజ్ జస్ట్ 2 matches మాత్రమే ఆడి 1 వికెట్ మాత్రం తీసుకున్నాడు. అండ్ ఇంకో మ్యాచ్లో 60 runs ఇచ్చాడు. సో తినను కూడా కేకేఆర్ టీం రిలీజ్ చేస్తుంది. ఇంకా మరో బిగ్ ప్లేయర్ క్వింటన్ డికాక్. సో డికాక్ని కేకేఆర్ 3.6 crores-కి బై చేసింది. అండ్ అయ్యర్కి డికాక్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అయ్యర్ 23 crores పర్ఫార్మెన్స్ని డికాక్ 3.6 crores-కి ఇచ్చేశాడు. సో డికాక్ని కూడా కేకేఆర్ టీం రిలీజ్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అండ్ మరికొంతమంది ప్లేయర్స్ స్పెన్సర్ జాన్సన్, రొమాన్ పవెల్, ఉమ్రాన్ మాలిక్, చేతన్ సకారియా, శివం శుక్లా. సో ఈ ప్లేయర్స్ కూడా పెద్దగా వాళ్ళ మార్క్ని చూపించుకోలేకపోయారు. దీంతో కేకేఆర్ టీం ఈ ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ చూస్తే ముందుగా టీ నటరాజన్. సో నటరాజన్ అయితే డీసీ టీం ఏకంగా 10.75 కోట్లకు బై చేసింది. బట్ తను ఆడింది జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రమే. అందులోనూ 3 overs-లోనే 49 runs ఇచ్చాడు. సో డీసీ టీం అయితే అసలు ఎందుకు నట్టు అనుకుందో, కొని పెంచిపోయి ఎందుకు కూర్చోబెట్టిందో అది ఎవరికే తెలియాలి. సో నటరాజన్కి పెట్టిన ప్రైజ్కి తనకి ఆ ఒక్క మ్యాచ్కి ఏ సంబంధం లేదు. ఇంకా నెక్స్ట్ జాక్ ఫ్రేజర్. సో ఫ్రేజర్ కూడా 6 innings-లో 55 runs మాత్రమే కొట్టాడు. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 38 తప్ప మిగతా అన్ని మ్యాచ్లు కూడా సింగిల్ డిజిట్ స్కోర్సే. సో 2024 పర్ఫార్మెన్స్ చూసి జాక్ ఫ్రేజర్ని డీసీ 9 crores-కి రిటైన్ చేసుకుంది. కానీ ఫ్రేజర్ ఈ సీజన్లో డీసీని నిండా ముంచేశాడు. ఇంకా నెక్స్ట్ హ్యారీ బ్రూక్. సో బ్రూక్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పైన కొంచెం ఈజీ చేసేశాడు. డీసీ తనను వదిలేక ముందే తనే 2 years పాటు ఐపీఎల్కి బ్యాన్ అయ్యాడు. సో ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ ఐపీఎల్లో సైన్ చేశాక మధ్యలో వితౌట్ రీజన్ క్విట్ అయితే ఆ ప్లేయర్ పై 2 years బ్యాన్ వేయాలని రూల్ తెచ్చింది. అండ్ బ్రూక్ కూడా తనని డీసీ బై చేశాక తను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో తను 2027 దాకా బ్యాన్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ మోహిత్ శర్మ. సో మోహిత్ శర్మ ఈ సీజన్ లేకంగా 8 innings-లో జస్ట్ 2 wickets మాత్రమే తీసుకున్నాడు. సో మోహిత్ శర్మ నుంచి ఈ పర్ఫార్మెన్స్ చూసాక కూడా డీసీ తనని రిటైన్ చేసుకుంటుందని ఎవరు అనుకోరు. సో తనను కూడా రిలీజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫాఫ్ డు ప్లెసిస్, డొనోవన్ ఫెరెరా. ఇందులో ఫాఫ్ని డీసీ 2 crores-కి బై చేసింది. బట్ ఫాఫ్ 9 innings-లో 202 runs మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో తన ఏజ్ కూడా 41. సో మోస్ట్లీ ఫాఫ్ డు ప్లెసిస్ని డీసీ టీం వదిలేయచ్చు. ఇంకా ఫైనల్లీ ముస్తాఫిజర్. సో ముస్తాఫిజర్ అయితే రీప్లేస్మెంట్గా వచ్చాడు. అండ్ తనను కూడా రిలీజ్ చేస్తుంది. ఇంకా నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. సో జీటీ టీం లిస్ట్ చూస్తే ముందుగా కగిసో రబాడా. సో కగిసో రబాడాని జీటీ టీం 10.75 crores-కి బై చేసింది. బట్ తను ఆడిన మ్యాచెస్ 4 మాత్రమే. సో రబాడా పైన జీటీ చాలా మనీ వేస్ట్ చేసింది. అంతా పోస్ట్ తను ఆడించింది 4 మ్యాచ్లు మాత్రమే. సో జీటీకి కూడా సీజన్లో మోస్ట్లీ ఆ బౌలింగ్లోనే మైనస్ పడింది. దానికి తోడు వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టిన ప్లేయర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇంకా మరో ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీ. సో కోయెట్జీ కూడా 4 innings ఆడి 2 wickets మాత్రమే తీశాడు. అండ్ మరికొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్, మహిపాల్ లోమ్రోర్, కరీం జనత్, ఇషాంత్ శర్మ, దాసున్ సెనక్క. సో ఈ ప్లేయర్స్ అయితే మోస్ట్లీ జీటీ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో ప్లేయర్ కుశాల్ మెండిస్. సో తిను కూడా జీటీ నుంచి వెళ్ళిపోతాడు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. సో ఎల్ఎస్జీ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్, రిషబ్ పంత్ రిలీజ్ చేస్తారా, రిటైన్ చేస్తారా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో. సో ఎల్ఎస్జీ అయితే రిషబ్ పంత్ని వదిలే ఛాన్సెస్ చాలా తక్కువ. సో పంత్ అయితే 13 innings-లో 269 runs కొట్టాడు. సో తనైతే లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ కొట్టి సీజన్ని ముగించాడు. ఎల్ఎస్జీ అయితే రిషబ్ పంత్ని వదలడానికి ఇష్టపడదు. ఇంకా రిలీజ్డ్ ప్లేయర్స్ చూస్తే ఫస్ట్ పేరు మయాంక్ యాదవ్. బుల్లెట్ వేగంతో బంతులు వేసి అందరి దృష్టిలో పడ్డ ఈ బౌలర్ ఇంజురీస్ వల్ల సీజన్లో ఫస్ట్ హాఫ్ మొత్తానికి దూరమయ్యాడు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కంబ్యాక్ ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. సో మయాంక్ యాదవ్ అయితే 2024 25లోనూ ఇంజురీ వల్ల చాలా మ్యాచెస్ మిస్ అయ్యాడు.
సో తనని రిలీజ్ చేసి పర్స్ వాల్యూని ఎల్ఎస్జీ పెంచుకుంటుంది. ఇంకా నెక్స్ట్ రవి బిష్నాయ్. సో బిష్నాయ్ అయితే ఎల్ఎస్జీ ఫ్రాంచైజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ టీంకి ఆడుతున్నాడు. కానీ 2024లో తన ఫామ్ కొంచెం డిప్ అయింది. బట్ ఈ సీజన్లో 11 innings జస్ట్ 9 వికెట్స్ తీశాడు అండ్ ఎకానమీ కూడా 10+ ఉంది. ఇంకొంతమంది ప్లేయర్స్ ఆకాశ్దీప్. సో ఆకాశ్దీప్ కూడా అనుకున్నంత రేంజ్లో ఏం పర్ఫామ్ చేయలేదు. 6 innings 3 వికెట్స్ మాత్రమే తీశాడు. సో ఎల్ఎస్జీ అయితే ముగ్గురు ప్లేయర్స్ పైన 30 crores స్పెండ్ చేసింది. ఇంకా నెక్స్ట్ బిగ్ హిటర్ డేవిడ్ మిల్లర్. సో మిల్లర్ కూడా 11 innings జస్ట్ 153 runs మాత్రమే కొట్టాడు. మెయిన్లీ తన స్ట్రైక్ రేట్ 127. ఇంకా నెక్స్ట్ మోషిన్ ఖాన్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రెక్టెస్. సో ఎల్ఎస్జీ రిలీజ్ లిస్ట్ అయితే ఇది. అండ్ మరో ప్లేయర్ విలియం మోరోక్. సో తినైతే రీప్లేస్గా వచ్చాడు అండ్ ఎల్ఎస్జీ తనను కూడా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 5 SRH. సో SRH రిలీజ్ లిస్ట్ చూస్తే ముందుగా షమీ. సో షమీని అయితే SRH 10 crores పెట్టి బై చేసింది. కానీ ఇంజురీ తర్వాత షమీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. 9 innings 6 వికెట్స్ మాత్రమే తీశాడు. మెయిన్లీ తన ఎకానమీ 11.23. అండ్ ఇంకో రిలీజ్ అభినవ్ మనోహర్ కూడా 5 innings జస్ట్ 61 runs మాత్రమే స్కోర్ చేశాడు. ఇంకా మిగతా ప్లేయర్స్ రాహుల్ చహార్, ఆడమ్ జంపా. సో ఇద్దరు స్పిన్నర్స్ కూడా టీంలో ఛాన్సెస్ దొరకలేదు. వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా బెంచ్ పైనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ సిమర్జిత్ సింగ్ అండ్ బైడెన్ కర్స్. సో సిమర్జిత్ సింగ్ అయితే 4 innings 2 వికెట్స్ తీశాడు, మెయిన్లీ 14 ఎకానమీతో. ఇంకా లాస్ట్ 2 ప్లేయర్స్ మల్డర్, సమ్రన్ రవిచంద్రన్. నెంబర్ 4 PBKs. సో వీళ్ళకైతే ఆప్షన్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. వీళ్ళ ఏకైక ప్రాబ్లం వాళ్ళు సేమ్ టీంతో అలా ఉంచి వాళ్ళకి బ్యాకప్స్ వెతుక్కోవడమే. సో సేమ్ టీమ్ అంటే సేమ్ డిటో కాదు, ఇందులో నుంచి కొన్ని ఆణిముత్యాలు బయటికి రావాలి. అందులో ఫస్ట్ డైమండ్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ అయితే 6 innings 48 runs మాత్రమే స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ మ్యాక్స్వెల్ కంటే హర్షిత్ రాణా ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇంకా మిగతా ప్లేయర్స్ ఆరోన్ హార్డీ, జేవియర్, యష్ ఠాకూర్, ప్రవీణ్ దుబే, సుయాన్ సెగ్డే, మిచెల్ ఓవెన్ అండ్ ఫైనల్గా రీప్లేస్గా వచ్చిన కైల్ జేమ్సన్. సో పీబీకేఎస్ అయితే ఈ ప్లేయర్స్ని తప్ప మిగతా సేమ్ టీంతోనే రావచ్చు. మెయిన్లీ వాళ్ళకైతే వాళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్స్ బాగా క్లిక్ అయ్యారు అండ్ వాళ్ళ బౌలర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీళ్ళు తక్కువ ప్రైస్లో ఉన్న ప్లేయర్స్ని వదిలేసి ఉన్న ప్లేయర్స్కి బ్యాకప్స్ వెతుక్కుంటే చాలు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. సో ఎంఐ రిలీజ్ చూస్తే ఎంఐ అయితే వాళ్ళ మెయిన్ టీంని అలాగే ఉంచి సరిగ్గా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ని వదిలేస్తే వాళ్ళ పర్సన్ పెంచుకోవచ్చు. సో ఇదే విధంగా చూస్తే ముంబై ఇండియన్స్ 11 ప్లేయర్స్ని వదిలేసే ఛాన్స్ ఉంది. ఇందులో ఫస్ట్ దీపక్ చాహర్. సో చాహర్ని అయితే ఎంఐ 9.25 crores పెట్టి కొనుక్కుంది. బట్ చాహర్ అయితే అంతగా పర్ఫామ్ చేయలేదు. 14 innings 11 వికెట్స్ తీశాడు. ఇంకా నెక్స్ట్ విల్ జాక్స్. సో విల్ జాక్స్ని ఆర్సీబీ నుంచి ఎంఐకి ట్రేడ్ చేసుకుని బదులుగా గ్రీన్ని ఆర్సీబీకి ఇచ్చేశారు. సో జాక్స్ కూడా 11 innings 233 runs స్కోర్ చేశాడు. ఇంకా నెక్స్ట్ అల్లా గజన్ఫర్, టాప్లీ, లిజర్డ్ విలియమ్స్, సత్యనారాయణ రాజు, ముజీబుర్ రెహమాన్, రఘు శర్మ, జానీ బేస్టో, రిచర్డ్ గ్లేసన్, చరిత సలంక. సో ముంబై అయితే మాక్సిమం ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. సో సిఎస్కే టీం అయితే వాళ్ళు అత్యంత వర్స్ట్ సీజన్ చూశారు. వాళ్ళు ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్కి చాలా స్ట్రగుల్ అయ్యారు. సో వాళ్ళకి ఇనీషియల్గా బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు. ఎవ్వరు కూడా పవర్ హిట్టింగ్ చేయలేదు. కానీ ఆ తర్వాత సిఎస్కేకి గుర్జప్నీత్ సింగ్ ప్లేస్లో బ్రైవిస్, గైక్వాడ్కి రీప్లేస్మెంట్గా మాత్రే అండ్ వంశ్ బేడీ ప్లేస్లో ఉరుల్ పటేల్. సో వీళ్ళు వచ్చాక సిఎస్కే పర్ఫార్మెన్స్ కొంచెం మెరుగుపడింది. ఇన్ఫ్యాక్ట్ మ్యాచెస్కి చాలా క్లోజ్గా వెళ్ళారు. సో సిఎస్కే బౌలింగ్ యూనిట్ బాగానే ఉంది. నూర్, ఖలీల్, పతిరానాతో బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా వెళ్తుంది. కానీ ఎక్స్పెక్ట్ నూర్, ఖలీల్, పతిరానా ఎక్కువ రన్స్కి వెళ్తున్నారు. సో ఇంకా సిఎస్కే లిస్ట్ చూస్తే అశ్విన్. సో అశ్విన్ అయితే రిటైర్మెంట్ ఇచ్చేయడంతో తను సిఎస్కేని వదిలేశాడు. ఇన్ఫ్యాక్ట్ రిటైర్మెంట్ ఇవ్వకపోయినా సిఎస్కే తనను రిలీజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ కాన్వే, రచిన్ రవీంద్ర. సో కాన్వే అయితే 2025లో 6 innings 156 runs స్కోర్ చేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 130గా ఉంది. బట్ తనను రిటైన్ చేసుకుంటే మళ్ళీ ఓపెనింగ్ కాంబోలో గందరగోళం జరుగుతుంది. అండ్ సేమ్ రచిన్ కూడా అంతే. తన ఈ సీజన్లో 8 innings 191 runs కొట్టాడు. ఇంకా నెక్స్ట్ గుర్జప్నీత్ సింగ్, జెమీ ఓవర్టన్ అండ్ ఫైనల్లీ దీపక్ కూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ని సిఎస్కే ఎందుకు రిలీజ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్గా ఆర్సీబీ. సో ఆర్సీబీ అయితే మ్యాక్సిమం సేమ్ టీంతో రావచ్చు. వాళ్ళైతే 2025లో ఛాంపియన్స్గా నిలిచారు. దీంతో ఉన్న ప్లేస్ని అలా ఉంచి యావరేజ్ ప్లేస్ని రిలీజ్ చేసి బ్యాకప్స్ వెతుక్కుంటే చాలు. సో ఆర్సీబీ రిలీజ్ లిస్ట్ చూస్తే లివింగ్స్టన్. సో లివింగ్స్టన్ అయితే సీజన్ మొత్తం కలిపి 8 innings ఆడి 112 runs కొట్టాడు. సో లివింగ్స్టన్ ఆర్సీబీ 8.35 crores బై చేసింది. తనని రిలీజ్ చేసి ఆ పర్స్ వాల్యూని పెంచుకోవాలి. ఇంకా మిగతా ప్లేయర్స్ రసిక్ సలాం, లుంగి ఎంగడే, మోహిత్ రాతే, అభినందన్ సింగ్, ఇంకా రీప్లేస్గా వచ్చిన బ్లెస్సింగ్, ఇంకా టీమ్ సీఫర్ట్.